అండ్ ఫైనలీ మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం మన ఉపేంద్ర గారిది యూఐ మూవీ అయితే ఫైనల్ గా రిలీజ్ అయితే అయిపోయింది. మరి ఈ రోజు అయితే చాలా మూవీస్ అయితే రిలీజ్ అయితే ఉన్నాయి. ముఫాసా కానివ్వండి, లేదంటే విడుదల పార్ట్ ఆ మూవీ రివ్యూస్ కూడా అయితే ఫాస్ట్ గా మన ఛానల్లో అయితే నెక్స్ట్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మరి ఆ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు అయితే ఫాస్ట్ గా రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అస్సలు అయితే మర్చిపోకండి. ఆల్రెడీ మన అల్లరి నర్స్ గారిది బచ్చలమల్లి మూవీ రివ్యూ అయితే మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. మన ఛానల్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మూవీ రివ్యూస్ కూడా అయితే నెక్స్ట్ అయితే ఫాస్ట్ గా అయితే వచ్చేస్తాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. మరి ఇప్పుడైతే మనం అయితే ఏం లేట్ చేయకుండా యూఐ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. మూవీ బాగుందా లేదా, మూవీని థియేటర్ లో చూడొచ్చా లేదా అని చెప్పేసి ఇప్పటికే చాలా మందికి అయితే డౌట్స్ అయితే వచ్చే ఉంటాయి. ఎందుకంటే ట్రైలర్ లో కూడా అయితే పెద్దగా కంటెంట్ అయితే రిలీజ్ అయితే చేయలేదు. అండ్ అంతా థియేటర్ లోనే చూడాలని చెప్పేసి చాలా కంటెంట్ అయితే ఆపేశారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అండ్ ఉపేంద్ర గారి గురించి తెలిసిన వాళ్ళకు ప్రతి ఒక్కరు ఈ మూవీని అయితే చూడాలి. ఈ మూవీతో ఉపేంద్ర గారు అయితే పెద్ద కంబ్యాక్ హిట్ కొట్టాలని చెప్పేసి ఇప్పటి నుంచి అయితే ప్రతి ఒక్కరు అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఈ మూవీ బుకింగ్స్ కూడా అయితే ఆ లెవెల్లోనే అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే జరుగుతున్నాయి. అండ్ ఈ మూవీ గురించి సింపుల్ గా ఒక్క ముక్కలు చెప్పాలంటే అసలు ఈ మూవీ అయితే నిజంగా ఒకవేళ మన ఫ్యూచర్ ఇలా ఉంటే ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఇదంతా మీరైతే మూవీలోనే చూస్తారు. నేను చెప్పింది అర్థం కాలేదు కదా, సేమ్ మీకు కూడా అయితే మూవీ చూస్తున్నంత సేపు అయితే అంత క్లియర్ గా అయితే ఏం అర్థం కాదు. మన ఉపేంద్ర గారు చెప్పినట్టే ఈ మూవీని చూస్తున్నంత సేపు మన బ్రెయిన్ కి చాలా పని చెప్పాల్సి అయితే వస్తుంది. మరి అది మనం ఎంతలా పని చెప్తామని చెప్పేసి మీకు మూవీ చూస్తేనే అర్థం అవుతుంది. అండ్ ఈ మూవీకి మెయిన్లీ హైలైట్ అంటే డెఫినెట్ గా ఉపేంద్ర గారు చెప్పినట్టే క్లైమాక్స్ పోర్షన్ మాత్రం అయితే చాలా మందికి అయితే అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. మరి క్లైమాక్స్ అసలు ఎంత మందికి అర్థమైందో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ కంప్లీట్లీ నేను ఇదైతే చెప్పాలంటే ఉపేంద్ర గారి మార్క్ మూవీ అని చెప్పేసి చెప్తాను. డెఫినెట్ గా ఉపేంద్ర గారి మూవీస్ చూసే వాళ్ళకు ప్రతి ఒక్కరికైతే తెలుస్తుంది తన స్టోరీస్ కానివ్వండి, తన కంటెంట్స్ కానివ్వండి చాలా డిఫరెంట్ గా అయితే ఉంటాయి. అండ్ ఇది కంప్లీట్లీ ఓవరాల్ చెప్పాలంటే ఉపేంద్ర గారి మార్క్ మూవీ అంత ఈజీగా అసలు అయితే ఎవరికైతే అర్థం కాదు. నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పేసి చెప్తాను. అండ్ ఖచ్చితంగా అసలు మేము ఈ మూవీని థియేటర్ లో చూడాలా వద్దా అని చెప్పేసి డౌట్ ఉంటే మరి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను. ఉపేంద్ర గారు అంటే చాలా మందికి అయితే తెలియకపోవచ్చు, కానీ ఆ జనరేషన్ లో నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్. మరి అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ తో మళ్ళీ మూవీ తీసారంటే మీలో చాలా మంది చాలా రకాల మూవీస్ అయితే చూసే ఉంటారు. ఉపేంద్ర గారు మార్క్ మూవీస్ ఎలా ఉంటాయని చెప్పేసి మీకైతే ఈ మూవీ చూసే అయితే క్లియర్ గా అయితే తెలుస్తుంది. మరి ఇలా కూడా మూవీస్ అయితే తీయచ్చా అని చెప్పేసి మీరైతే డెఫినెట్ గా అయితే అనుకుంటారు. డెఫినెట్ గా థియేటర్ వాచబుల్ మూవీ అని చెప్పేసి చెప్తాను. ఎవరే అంటే ఎవరు అసలు అయితే థియేటర్లో అసలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా థియేటర్లోనే అయితే చూడండి. ఎందుకంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది మూవీలో. అసలు ఇలా కూడా ఉంటుందా మూవీ, ఇలా కూడా దిగచ్చా అని చెప్పేసి మీకైతే ఈ మూవీ చూస్తేనే అర్థమవుతుంది. మరి అసలు అంతలా మూవీలో ఏముందా అని చెప్పేసి మీరే మూవీ అయితే చూసి అయితే తెలుసుకోండి. ఎందుకంటే నేనైతే ఎలాంటి స్టోరీ ఎలాంటి స్పాయిలర్స్ అయితే ఇవ్వాలా అనుకోవట్లేదు కాబట్టి మరి కొత్త కంటెంట్స్ ని చూడడమే నాకైతే ఇష్టం. అందుకే నేనైతే ఇంతలా మీకైతే క్లియర్ గా అయితే చెప్తున్నాను. మరి మీలో ఉపేంద్ర గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో, మరి మీలో ఉపేంద్ర గారి ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ కూడా అయితే ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సో ప్లీజ్ గైస్ డెఫినెట్ గా మన ఛానల్ ని కొత్త చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ నెక్స్ట్ ముఫాసా రివ్యూ కానివ్వండి, లేదంటే విడుదల పార్ట్ 2 రివ్యూస్ కూడా అయితే వస్తాయి. కొద్దిగా అయితే వెయిట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి.